హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు? సో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు కొలనుపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నారండి. ఈ పథకం కింద దత్తాత్రేయ యాదాద్రి జిల్లాలోని కొలనుపాకను 2 ఏళ్ల పాటు దత్తత తీసుకున్నారు. సో 2 ఇయర్స్ పాటు కొలనుపాకను దత్తత తీసుకున్నారండి. ఇది యాదాద్రి జిల్లాలో ఉంది. నెక్స్ట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు తెలంగాణ ప్రభుత్వం 12,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందండి. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు తెలంగాణ ప్రభుత్వం 12,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. ఆడపిల్ల పుడితే మరో 1,000 రూపాయలు అదనంగా ఇస్తారు. అంటే సో 12,000 అండి. అదే ఆడపిల్ల పుడితే మాత్రం 13,000 ఇస్తారండి. ఇది తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అండి. ఇటీవల ఏ రాష్ట్రంలోని జైళ్లలో ఈ ములాఖత్ను ప్రారంభించారు? తెలంగాణ అండి. ఖైదీలతో మాట్లాడేందుకు ముందుగానే ఆన్లైన్లో పేరు నమోదు చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. దీన్నే ఈ ములాఖత్ అంటారండి. సో ఆన్లైన్లో ముందుగానే పేరు నమోదు చేసుకోవడం ఖైదీతో మాట్లాడేందుకు. సో ముందుగా చెంచల్గూడ జైల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. సో ఫస్ట్ చెంచల్గూడలో స్టార్ట్ చేశారండి ఇది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో సైబర్ స్వచ్ఛ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో సైబర్ స్వచ్ఛ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? న్యూఢిల్లీ అండి. సో ఈ కేంద్రం ఇంటర్నెట్ భద్రతా సేవలను అందిస్తుంది. అలాగే కంప్యూటర్, మొబైల్ యూజర్లకు ఉచితంగా యాంటీవైరస్ టూల్స్ ని అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 2017ను ఏ సంవత్సరంగా ప్రకటించింది? యాపిల్ సంవత్సరం అండి. దేశ విదేశాల్లో కాశ్మీర్ యాపిల్ మార్కెట్ను మరింత విస్తృతం చేసేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 2017ను యాపిల్ సంవత్సరంగా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా హెక్టార్కు 50 నుంచి 70 మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సో భారత్లో ఏటా 20 లక్షల టన్నుల యాపిల్ దిగుబడులు వస్తుండగా వీటిలో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రభుత్వం అందించే సేవలను పొందేందుకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ ప్రత్యేక చట్టం చేసిన రాష్ట్రం ఏది? సో ప్రభుత్వం అందించే సేవలను పొందేందుకు ఆధార్ను తప్పనిసరి చేస్తూ ప్రత్యేక చట్టం చేసిన రాష్ట్రం గుజరాత్ అండి. సో ప్రభుత్వం నుంచి పొందే ప్రతి ప్రయోజనానికి ఆధార్ను తప్పనిసరిగా చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అంతర్జాతీయ మెర్క్యూరీ పురస్కారం 2016-17కు ఎంపికైన సంస్థ ఏది? సో అంతర్జాతీయ మెర్క్యూరీ పురస్కారం 2016-17కు ఎంపికైన సంస్థ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అహ్మదాబాద్కు చెందిన ఈ సంస్థ వ్యవస్థాపకత విద్య, పరిశోధనా సంస్థ నిర్మాణంలో శిక్షణ ఇస్తుంది. ఇటీవల ఐసీజీఎస్ షానక్ను ఎక్కడ జలప్రవేశం చేయించారు? సో ఇటీవల ఐసీజీఎస్ షానక్ను గోవాలో జలప్రవేశం చేయించారండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్. ఐసీజీఎస్ షానక్ను గోవా షిప్ యార్డ్లో నిర్మించారు. ఈ నౌకలో 2 ఇంజన్లు గల హెలికాప్టర్తో పాటు 5 హై స్పీడ్ బోట్లను తరలించవచ్చు. విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న ఈ నౌక భారత ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీ చేపడుతుంది. ప్రతిష్టాత్మక జెనసిస్ ఓపెన్ 2017 టైటిల్ విజేత ఎవరు? సో ప్రతిష్టాత్మక జెనసిస్ ఓపెన్ 2017 టైటిల్ విజేత డస్టిన్ జాన్సన్. అమెరికాలో జరిగిన జెనసిస్ ఓపెన్ 2017 టైటిల్ను సొంతం చేసుకున్న డస్టిన్ జాన్సన్ ప్రపంచ గోల్ఫ్ ర్యాంకింగ్స్లో తొలి స్థానానికి చేరుకున్నాడు. 4వ జాతీయ బయోడైవర్సిటీ కాంగ్రెస్ 2017ను ఎక్కడ నిర్వహించారు? సో 4వ జాతీయ బయోడైవర్సిటీ కాంగ్రెస్ 2017ను తిరువనంతపురంలో నిర్వహించారండి. సో 2017 థీమ్ వచ్చేసి స్థిరమైన అభివృద్ధికి జీవ వైవిధ్యం, మెయిన్ స్ట్రీమింగ్ బయోడైవర్సిటీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 4వ జాతీయ బయోడైవర్సిటీ కాంగ్రెస్ యొక్క థీమ్ అండి. అది తిరువనంతపురంలో జరిగింది.
ఏ సంవత్సరం లోపు ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? సో 2018 కల్లా ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. సో భారత నెట్ ప్రాజెక్ట్ ద్వారా 2018 నాటికి దేశంలో అన్ని గ్రామాలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అండి. నెక్స్ట్, ఫ్రాగ్మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సో ఫ్రాగ్మ్యాన్ ఆఫ్ ఇండియా అని సత్యభామ దాస్ బిజుని పిలుస్తారండి. సత్యభామ దాస్ బిజుని ఫ్రాగ్మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ సత్యభామ దాస్ బిజు కప్పలపై అనేక పరిశోధనలు జరిపారండి. ప్రపంచంలోనే అతి చిన్న కప్పలను పశ్చిమ కనుమలలో ఆయన కనుగొన్నారు. సో అందుకని ఆయన్ని ఫ్రాగ్మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి. ది పీపుల్స్ మహారాజా పుస్తక రచయిత ఎవరు? సో ది పీపుల్స్ మహారాజా పుస్తక రచయిత వచ్చేసి ఖుష్వంత్ సింగ్ అండి. ది పీపుల్స్ మహారాజా అనే పేరుతో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జీవిత చరిత్రను ఖుష్వంత్ సింగ్ రాశారు. సో ది పీపుల్స్ మహారాజాని ఎవరి గురించి రాశారండి? పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జీవిత చరిత్రను ఖుష్వంత్ సింగ్ గారు రాశారు. మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది? సో మొదటి అంత్యోదయ ఎక్స్ప్రెస్ వచ్చేసి హౌరా మరియు ఎర్నాకులం మధ్య ప్రారంభమైందండి. సో ముందస్తు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వీలు కల్పించేదే అంత్యోదయ ఎక్స్ప్రెస్. సాధారణ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. మొదటి ఎక్స్ప్రెస్ హౌరా ఎర్నాకులం మధ్య ప్రారంభమైంది. రెండో ఎక్స్ప్రెస్ను ముంబై టాటానగర్ మధ్యలో ప్రారంభం చేస్తున్నారండి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కలుద్దాం.